ఇటీవలి కాలంలో సైబర్ మోసగాళ్లు రోజుకో విధంగా దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఓటీపీల పేరుతో అనేక మంది అమాయక ప్రజలను లూటీ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు మరో స్కామ్కు తెరలేపారు. అదే జంప్డ్ డిపాజిట్ స్కామ్. వీరి లక్ష్యం మొబైల్ మనీ యూజర్లు. ప్రధానంగా మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేసేవారిని వీరు లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ గురించి ఇటీవలి తమిళనాడు పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా అనధికారిక ఉపసంహరణలను నిర్వహించటానికి వినియోగదారులను చీట్ చేస్తున్నారని తెలిపారు. ముందుగా సైబర్ మోసగాడు ఓ బాధితుడి బ్యాంక్ ఖాతాకు యూపీఐ ద్వారా కొంత మొత్తాన్ని లేదా సాధారణంగా 5,000 రూపాయలు పంపిస్తాడు. ఆ తర్వాత బాధితుడు SMS ద్వారా డిపాజిట్ నోటిఫికేషన్ను అందుకుంటాడు. ఈ క్రమంలో బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయడానికి బాధితుడు బ్యాంకింగ్ యాప్ను వెంటనే ఓపెన్ చేస్తే మోసగాడు మీ ఖాతా నుంచి పెద్ద మొత్తాన్ని విత్డ్రా చేయమని అభ్యర్థిస్తాడు. మీరు ఆ సందేశం చూడకుండా పిన్ను నమోదు చేయటం ద్వారా అందుకు సంబంధించిన ఉపసంహరణ మొత్తం ఆమోదించబడుతుంది. దీంతో మోసగాళ్లు సులభంగా మీ అకౌంట్ నుంచి డబ్బును విత్డ్రా చేసుకుంటారు. అయితే ఈ పంపించిన సందేశం ఆధారంగా మీ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు లూటీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో మీకు అలాంటి సందేశాలు ఏవైనా వస్తే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయకూడదని చెబుతున్నారు. అలాంటివి వచ్చిన వెంటనే 15 నుంచి 30 నిమిషాలు వేచి ఉండాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా అలాంటి ఉపసంహరణ అభ్యర్థన తొలగిపోతుంది. దీంతో పాటు ఉద్దేశపూర్వకంగా తప్పు పిన్ నెంబర్ మొదటిసారి నమోదు చేయటం వలన కూడా ఆ ఉపసంహరణ అభ్యర్థన రద్దు అవుతుంది. కాబట్టి మీకు వచ్చే ఊహించని డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో వస్తే ముందుగా బ్యాంకును సంప్రదించాలని చెబుతున్నారు.